నేను తెలివిగా ప్రసన్న అనే మారు పేరు చెప్పాను కాబట్టి రంగనాథ్కి దొరకలేదు. బట్ సుప్రియకు ప్రసన్న అనే అమ్మాయి ఇండియాలోనే లేదు అని తెలిస్తే ఖచ్చితంగా నా మీద అనుమానం వస్తుంది. ఆ వెంటనే ప్రసన్న పేరుతో వచ్చింది ఈ భూమి అని అర్థమైపోతుంది. నిజమేనమ్మా. సో అన్ని విషయాలు తెలిసిన అమ్మాయి సుప్రియ ఒకటే అన్నమాట. మరిప్పుడేం చేద్దాం? సుప్రియని లేపేద్దామంటావా? చచ్చా, అది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవుతుంది. ముందు దాని పిలకని మన గుప్పిట్లో పెట్టుకుందాం. ఎక్స్ట్రా చేసిందంటే బ్రహ్మాస్త్రం ప్రయోగిద్దాం. అంటే సుప్రియకు అనుమానం రాకముందే మనం దాన్ని పట్టుకోవాలి, మన అండర్లో పెట్టుకోవాలి. వెంటనే అది ఎక్కడుందో వెతకండి. అదైతే నోరు విప్పకూడదు. అలాగే అమ్మా, ఇప్పుడే వెళ్తాను. ఆగుమావయ్యా, నేను కూడా వస్తాను. పదమ్మా. ఇదేంటి? పెళ్లి గురించి మాట్లాడమంటే ఇలా జరిగింది. ఇన్నేళ్లు వైష్ణవి వెంట పడ్డారు, ఇప్పుడు సుప్రియ వెంట పడుతున్నారు. అది ఎప్పుడు దొరుకుతుందో, భూమితో రాకేష్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో, భూమి మీద నా కోపాన్ని ఎప్పుడు తీర్చుకుంటానో నాకేం అర్థం కావట్లేదు. అంతా నా కర్మ. వైష్ణవి, నువ్వేమీ అనుకోనంటే నేను నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కానీ మర్చిపోతున్నాను. ఏంటి సార్ అది? ఇదే. అంటే అర్థం కాలేదు సార్. నన్ను సారని పిలుస్తున్నావే, అలా కాకుండా అఖిల్ అని పేరుతో పిలవచ్చు కదా. అయ్యో, మీరు మా బాస్. మిమ్మల్ని పేరుతో పిలవాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. నీతో సారని పిలిపించుకోవడం కూడా నాకు కూడా ఇబ్బందిగానే ఉంది వైష్ణవి. మనిద్దరం ఇంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నాం కదా, ఇంకా ఇబ్బంది ఏముంది? హాయిగా అఖిల్ అని పేరుతో పిలు. నువ్వలా పిలిస్తే నాకు వినాలనుంది. ట్రై చేస్తాను సార్. అదిగో మళ్ళీ. ఓ సారీ అఖిల్. అఖిల్ గారు, ప్రసన్న పేరుతో అబద్ధం చెప్పి వైష్ణవి ఇంటికి వెళ్లి అందరినీ కలవాల్సిన అవసరం మాత్రం ఎవరికీ లేదు. అయితే అక్కడికి వచ్చింది ఖచ్చితంగా భూమే. ఈ విషయాన్ని వెంటనే వైష్ణవికి చెప్పి అలర్ట్ చేయాలి. ఇదేంటి లిఫ్ట్ చేయడం లేదు? ఈ పాటికి డ్యూటీకి చేరుకొని ఉంటుంది కదా. మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను. లిఫ్ట్ చేయడం లేదేంటి? పోనీ తాతయ్య వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే? నో,
అనవసరంగా వాళ్ళని టెన్షన్ పెట్టినట్టు అవుతుంది. ముందు వైష్ణవికి చెప్పి ఆ తర్వాత ఏం చేయాలో ఇద్దరం ఆలోచిస్తాం. కానీ వైష్ణవి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నేనే తన కంపెనీకి వెళ్ళి వైష్ణవిని కలిసి చెప్తాను. వైష్ణవి, చెప్పండి సార్. సారీ, చెప్పండి అఖిల్ గారు. నీ సీక్రెట్ లవ్ ఎంతవరకు వచ్చింది? ఏమైనా ముందుకు కదిలిందా? అతను టైం అడిగాడు, నువ్వు ఓకే అన్నావు కదా, ఆ టైం ఇంకా అయిపోలేదా? అతని నుంచి రిప్లై ఏం రాలేదా? ఇంకా లేదు అఖిల్ గారు. అతనికి ఎన్ని రోజులు కావాలి అని అడగలేదు. ఎన్ని రోజులు తీసుకుంటాడో నాకు ఐడియా లేదు. చూద్దాం. అంటే నీకు అతను రిప్లై ఏంటో, ఆ మూడో గుణాన్ని ఎలా ప్రూవ్ చేసుకుంటాడో చూడాలని లేదా? ఎందుకు లేదు అఖిల్ గారు, ఉంది. కానీ బయటికి చెప్పుకోలేను కదా, ఆడపిల్లని. ఒకవేళ అతను దాన్ని ప్రూవ్ చేసుకోలేకపోతే? ఇక అతన్ని మర్చిపోతావా? లేదండి. ఇంతవరకు సక్సెస్ అయ్యాడు కదా, మూడో విషయంలో కూడా ఎంతో కొంత మార్కులు సంపాదిస్తాడు. దాన్ని బట్టి నేనే అతనితో సూటిగా మాట్లాడి అప్పుడు డిసైడ్ చేస్తాను. మాక్సిమం ఓకే అనేలాగానే ట్రై చేస్తాను. ఇద్దరం ఓకే అనుకుంటే మా తాతయ్య నానమ్మలకు పరిచయం చేస్తాను. తర్వాత వాళ్ళ ఇష్టం. ఒకవేళ వాళ్ళు కాదంటే? నీ ప్రేమను వాళ్ళు ఒప్పుకోపోతే ఏం చేస్తావు? నా ఇష్టాన్ని వాళ్ళు ఎప్పుడు కాదనరు అఖిల్ గారు. తప్పకుండా ఒప్పుకుంటారు. ఆ నమ్మకం నాకుంది. గుడ్, వెరీ గుడ్. నువ్వు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నావు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు. థ్యాంక్ యూ అఖిల్ గారు. వైష్ణవి, నువ్వు నన్ను అఖిల్ అని పిలుస్తూ ఉంటే నాకేమనిపిస్తోందో చెప్పనా? చెప్పండి అఖిల్ గారు. నువ్వు అలా పిలుస్తుంటే ఫస్ట్ టైం నా పేరు ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తోంది. ఓ అలాగా, కానీ నేను అఖిల్ అని పిలవట్లేదే. అదేంటి మరేమని పిలుస్తున్నావు? అఖిల్ గారు అని పిలుస్తున్నా. నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే. థ్యాంక్ యూ. అయ్యో అఖిల్ గారు, నాకు జూబ్లీహిల్స్ లోని మన బ్రాంచ్ లో మీటింగ్ ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి. ఓకే,
జాగ్రత్త. వైష్ణవి, నువ్వు కోరుకున్న మూడో క్వాలిటీని ప్రూవ్ చేసుకోవటం నాకు పెద్ద కష్టమేం కాదు. కానీ సీక్రెట్ లవ్ని కొద్ది రోజులు ఎంజాయ్ చేయటానికే నేను టైం అడిగాను. వైష్ణవి, 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 వైష్ణవి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? నమస్తే అండి, మీరు అఖిల్ గారు కదా? అవును, చెప్పండి. నేను వైష్ణవి ఫ్రెండ్ని. నా పేరు సుప్రియ. అర్జెంట్గా వైష్ణవిని కలవాలి. ఇందాకటి నుంచి ఫోన్ చేస్తుంటే తను లిఫ్ట్ చేయడం లేదు. తను ఇందాక మీటింగ్ ఉందని వెళ్ళింది. మీ ఫోన్ తనకి వినిపించుండదు. మీరేదో టెన్షన్లో ఉన్నారు. ఏదైనా అర్జెంట్ మ్యాటరా? లేక ఏదైనా సీరియస్ మ్యాటరా? అది ఇతనికి అనవసరంగా భూమి గురించి చెప్పడం దేనికి? వైష్ణవికి తెలిస్తే అందరికీ ఎందుకు చెప్తున్నావంటూ తిడుతుంది. వైష్ణవిని కలిసాకే చెప్తాను. ఆలోచిస్తున్నారేంటండి? చెప్పకూడదైతే చెప్పొద్దులేండి. బట్ వైష్ణవి రావడానికి టైం పడుతుంది. అక్కడ మీటింగ్ కదా. మీరు మళ్ళీ కాల్ చేసినా తను లిఫ్ట్ చేయకపోవచ్చు. మీటింగ్లో ఉంటే మొబైల్ సైలెంట్ మోడ్లో ఉంటుంది. సర్లేండి, నేనే తనని డైరెక్ట్గా కలుస్తాను. వైష్ణవి మీటింగ్ నుంచి వచ్చాక నేనొచ్చానని మాత్రం చెప్పండి. ష్యూర్, తప్పకుండా. నాకు ఫోన్ చేయమని కూడా చెప్పండి. అలాగే, తను వచ్చిన వెంటనే మీ విషయం చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి, నేను వెళ్ళొస్తాను. మీరేదో టెన్షన్గా కనబడుతున్నారు. జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే అండి, బాయ్. బాయ్. వైష్ణవి, మీటింగ్ అని వెళ్ళావు కదా, అప్పుడే తిరిగొచ్చావేంటి? అక్కడికి వెళ్ళాక మీటింగ్ క్యాన్సిల్ అయింది అన్నారు. వెంటనే వెనక్కి వచ్చేశాను. అంటే నువ్వు మొబైల్ చూసుకోలేదా? లేదు అఖిల్ గారు, మీరు కాల్ చేశారా? నేను కాదు, మీ ఫ్రెండ్ సుప్రియ చాలాసార్లు ఫోన్ చేసిందంట. నువ్వు లిఫ్ట్ చేయకపోయేసరికి ఇక్కడికి వచ్చింది. జస్ట్ ఇందాకే తను అలా వెళ్ళింది, నువ్వు ఇలా ఎంటర్ అయ్యావు. ఇక్కడి దాకా వచ్చిందంటే ఏదో అర్జెంట్ అయి ఉంటుంది. నాకు మాత్రం సుప్రియను చూస్తే ఏదో సీరియస్ అనిపించింది. అలాగా? అవును, సుప్రియ మొహంలో చాలా టెన్షన్ కనిపించింది. అప్పటికి నేను అడిగాను కూడా, బట్ నాకు చెప్పకూడదు అనుకుందేమో. విషయం ఏంటో చెప్పకుండానే ఫాస్ట్గా వెళ్ళిపోయింది. వెంటనే వెళ్ళి బయట చూడు, కనిపిస్తుందేమో. అలాగే సార్, ఇప్పుడే వెళ్తాను.
వైష్ణవి, సుప్రియ కనిపించలేదా? లేదు సార్, నిమిషంలోనే మిస్ అయింది. తను చాలాసార్లు ఫోన్ చేసింది, నేనే చూసుకోలేదు. డోంట్ వరీ, మళ్ళీ ఒకసారి ఫోన్ ట్రై చేయి. రింగ్ అవుతోంది. ఛ! సుప్రియ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. విషయం ఏమై ఉంటుంది? డోంట్ వరీ వైష్ణవి, 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేయి. సుప్రియ, నువ్వు వైష్ణవికి కాల్ చేయడం, వైష్ణవి నీకు కాల్ చేయడం, మీరు అన్ని విషయాలు మాట్లాడుకోవడం బాగుంది. వెరీ గుడ్. నేనెవరో నీకు తెలుసు కదా? తెలుసు. తనెవరో తెలుసా? తెలుసు. భూమి. వెరీ గుడ్. నీకు మా ఫ్యామిలీ మొత్తం తెలుసన్నమాట. ఓకే, నేను డైరెక్ట్గా పాయింట్కి వస్తాను. మా గురించి ఆ వైష్ణవికి చెప్పావా? లేదు, కానీ చెప్తాను. అది చెప్పటానికి వైష్ణవి దగ్గరకు వచ్చాను. అంటే చెప్పలేదన్నమాట. వెరీ గుడ్. ఇంకా ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపో. నేనే భూమినని, ప్రసన్న పేరుతో వచ్చింది నేనేనని ఆ రంగనాథ్కి గాని ఆ వైష్ణవితో చెప్పాలనే నీ ఆలోచనని నీ మైండ్లోంచి తీసిపారే. ఇంకా నీ పని చూసుకో. అలా జరగదు. వైష్ణవి నా బెస్ట్ ఫ్రెండ్. తన కోసం నేను ఏదైనా చేస్తాను. ఏమైనా చేస్తావా? ఏమైనా చేస్తావా? అయితే ప్రాణాలు ఇస్తావా? ఇస్తావా? చెప్పు. ఎందుకే నువ్వు అనవసరంగా నీ లైఫ్ ని నాశనం చేసుకుంటావు? ఆ వైష్ణవి గురించి, దాని తల్లి గురించి నీకు తెలీదు. నన్ను, నా తల్లిని వాళ్ళు ఎంత హింసించారో నీకు తెలీదు. నేను చిన్నప్పటి నుంచి ఎంత నరకం అనుభవించానో నీకు తెలీదు. అదంతా నాకు అనవసరం. ఇది కూడా నీకు అనవసరం. నా గురించి వైష్ణవికి చెప్పడం కూడా నీకు అనవసరం. చూస్తుంటే ఇప్పుడు నువ్వు కూడా నాకు శత్రువే అనిపిస్తుంది. ఛ! ఎందుకో నాకు అందరూ శత్రువులే అవుతున్నారు. ఇలా రౌడీజం చేయిస్తుంటే శత్రువులు కాక ఫ్రెండ్స్ అవుతారా? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? మేము తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే నిన్ను ఏమైనా చేయగలం. మా గురించి నీకు తెలీదు మావయ్య. నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. కనీసం తిరిగి నువ్వైనా చెప్పు. సుప్రియ, నువ్వు చూస్తుంటే అమాయకురాల్లో ఉన్నావు. ఈ గొడవలని నీకెందుకు చెప్పు? మా మాట విని ఈ విషయాలను ఇక్కడే మర్చిపో. నువ్వు ఆస్ట్రేలియాలో మీ బాబాయ్ దగ్గరికి వెళ్ళి అక్కడే బాగా చదువుకుని అక్కడే సెటిల్ అయిపోవాలని అనుకున్నట్టు మాకు తెలిసింది. ఆస్ట్రేలియా వెళ్ళడానికి కావాల్సిన డబ్బు కోసం నువ్వు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఆ డబ్బు నేనిస్తాను. ఆ ఖర్చులన్నీ నేను పెట్టుకుంటాను. నువ్వు వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను.
ఇంకా ఇంకా నీకేం కావాలో చెప్పు, నేనిస్తాను. నీకెంత డబ్బు కావాలో చెప్పు, నేనిస్తాను. అవునమ్మా, ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్షిప్ పేరుతో ఎంత మంచి ఆఫర్ పోగొట్టుకుంటావా చెప్పు? నీ కెరీర్ పాడు చేసుకుంటావా? ఈ ఆఫర్తో నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. అక్కడ మీ వాళ్ళతో నువ్వు హ్యాపీగా బతకొచ్చు. నేను చాలా పద్ధతిగా, మర్యాదగా, సాటి ఆడపిల్లగా నీ ప్రాబ్లంని అర్థం చేసుకుని నేను హెల్ప్ చేస్తానంటున్నాను. నువ్వు కూడా నన్ను సాటి ఆడపిల్లగా చూసి చిన్నప్పటి నుంచి నేను పడిన నరకాన్ని అర్థం చేసుకుని నేను చెప్పినట్టు విను సుప్రియ, ప్లీజ్. నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్. నీ లైఫ్, నీ కెరియర్ని పాడు చేసుకోకు. అలా కాకుండా నీకు ఫ్రెండ్షిప్పే ముఖ్యమని వైష్ణవి కోసం ఏవైనా చేస్తాను అన్నావంటే ఆస్ట్రేలియాలో ఉన్న మీ బాబాయిని నువ్వు మర్చిపోవాల్సి ఉంటుంది. నా 2 వర్జన్స్ నీకు చెప్పాను. ఏ వర్జన్ ఓకే చేస్తావో నీ ఇష్టం. బట్ నీకు ఆలోచించుకునే టైం కూడా ఇవ్వను. ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే నీ నిర్ణయం చెప్పాలి. దాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది. చెప్పు సుప్రియ.